సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ కృష్ణ ప్రసన్న. సంఘంలోని కాపు సామాజిక వర్గ అభ్యుదయానికి, అభివృద్ధికి నిరంతర కృషి సాధన, రాజకీయ పదోన్నతిలో ఎల్లప్పుడూ అణిచివేస్తున్నారనే అంశంపై ఈనాడు ప్రముఖ రచయిత, గ్రంథకర్త శ్రీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ గారితో ముఖాముఖి. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్తే కృష్ణ ప్రసన్న గారు. నమస్కారం. కాపునాడు ప్రేక్షకులకి నా హృదయపూర్వక కళాభివందనాలు. మీరు రైస్ చేసినటువంటి అంశం అంత సామాన్యమైనటువంటి అంశం కాదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఏమన్నారంటే సామాజిక వర్గ అభ్యున్నతి అనే పదం వాడారు. అట్లాగే రాజకీయ పదోన్నతి, ఆ విషయంలో అణిచివేత, ఇటువంటి పదప్రయోగాలు మీరు చేసినప్పుడు నాకు కృష్ణా జిల్లాలో 1913లో బందర్లో చలికొండ నారాయణ స్వామి గారు, అర్రా కృష్ణారావు గారని వాళ్ళు ప్రథమ తెలగ మహాజన సభ నిర్వహించాలని 1913లో వాళ్ళు సంకల్పం చేసుకుని తెలగాలు, బలిజలు, ఒంటర్లు, అప్పటి కోస్తా ప్రాంతంలో మధ్యాంధ్రలో ఉన్నటువంటి కోస్తా కాపులు వీళ్ళందరితో కలిసి ఆ ప్రథమ తెలగ మహాజన సభ నిర్వహించాలని 1913లో వాళ్ళు సంకల్పిస్తే 1923 నాటికి కానీ అది కార్యరూపం దాల్చలా. 10 సంవత్సరాలు పట్టింది ఒక మహాసభ నిర్వహించడానికి. అయితే ఆ మహాసభ నిర్వహించడానికి ఆ మహానుభావులు ఇద్దరు ఎత్తుకున్నటువంటి నినాదం ఏంటంటే సంఘమంతయు కదిలిన గాని వ్యక్తులు వృద్ధినొందరు. సంఘమంతయు కదిలిన గాని వ్యక్తులు వృద్ధినొందరు అనే పదాన్ని, అనే నినాదాన్ని వాళ్ళు తీసుకొని ఆ నినాదంతో ముందుకు వెళ్ళి 10 సంవత్సరాల పాటు కృషి చేసి ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి కులస్తులందరినీ ఏకతాటి మీదకు తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున బందర్లో మహాసభ నిర్వహించినటువంటి వాళ్ళు చలికొండ నారాయణ స్వామి గారు, అర్రా కృష్ణారావు గారు. వాళ్ళిద్దరినీ తలుచుకోవటం, ఎందుకంటే మనం 2021 సంవత్సరంలో ఉన్నాం. 2023 నాటికి 100 సంవత్సరాలు అవుతుంది ఆ మహాసభ జరిగి. అందుకని వాళ్ళని సంస్కరించుకోవటం నా బాధ్యతగా, నా వంతు ఒక ధర్మంగా నేను భావించి వాళ్ళతో నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మీ ప్రశ్నకి సమాధానం ఇవ్వటానికి ముందు ఇక్కడ సామాజిక వర్గ అభ్యున్నతి అనేది ఎట్లా ఉంటుందంటే సమాజంలో ఉన్నటువంటి కులం అన్ని ప్రాంతాల్లో, తెలుగు నేల మీద అటు తెలంగాణ ప్రాంతాన్ని కాసేపు మనం ఇవాళ ప్రత్యేక రాష్ట్రం అయిపోయింది కాబట్టి పక్కన పెడితే 13 జిల్లాల తెలుగు నేల మీద ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో ఇవాళ పిలువబడుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వచ్చేటప్పటికి బలిజలు, బలిజ శాఖలు చాలా ఉన్నాయి. మధ్యాంధ్రకు వచ్చేటప్పటికి తెలగాలు, నాయుళ్ళు, తెలగా కాపులు, కాపులు అని చెప్పేసి, ఉత్తరాంధ్రకు వెళ్ళేటప్పటికి మనకు మీదు మిక్కిలి తెలగాలు, తెలగా దొరలు, తెలగా కాపులు, తెలగా బలిజలు మరియు తూర్పు కాపులు, బీసీ గ్రూప్ డీలో ఉన్నటువంటి తూర్పు కాపులు. అట్లాగే గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి ఒకప్పుడు 16, 18 శాఖలతో గోదావరి జిల్లాల్లో విరాజిల్లినటువంటి బలిజలందరూ దాదాపుగా ఈవేళ వాళ్ళు కాపులుగా పిలువబడుతున్నారు. బలిజ శాఖలన్నీ కూడా ఇవాళ కాపులుగా రూపాంతరం చెందడం జరిగింది. అయితే సామాజిక వర్గ అభ్యున్నతి ఎప్పుడు జరుగుతుందంటే విద్య, ఉద్యోగం, ఉపాధి, ఈ మూడింటిలోనూ సమన్యాయం జరగాలి. ముఖ్యంగా విద్య లేకపోతే, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, విద్య లేనివాడు వింత పశువు అనేవాళ్ళు అనమాట. విద్య లేకపోతే, చదువు లేకపోతే, ఒక అకాడమిక్ క్వాలిఫికేషన్ లేకపోతే ఖచ్చితంగా వెనకబడిపోతారు. అట్లా వెనకబడిపోవటం వల్ల ఏం జరుగుతుందంటే సమాజంలో అట్టడుగు స్థాయికి, దారిద్ర్య రేఖకు దిగువన దిగబడిపోవటం జరుగుతుంది. అయితే అదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో ఈ సామాజిక వర్గంలో గతంతో పోలిస్తే ప్రస్తుత నవీన సమాజంలో చదువుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళ శాతం, చదువుకుంటున్నటువంటి వాళ్ళ శాతం, చదువుకున్న తర్వాత తాము ఎదిగి రావాలి, తాము సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలదొక్కుకోవాలి అనేటటువంటి వాళ్ళ శాతం క్రమేపీ పెరుగుతూ వచ్చింది. అది చాలా ఆశావహ పరిణామం, ఆశావహ దృక్పథం. అయితే ఇక్కడ మీకు సమస్య అంతా ఇక్కడ మొదలవుతుంది. చాలామందికి ఈ అంతరం గమనించారు లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక స్థాయికి వచ్చేంత వరకు సమాజంలో ఒక స్థాయికి, అంటే దిగువ మధ్య తరగతి నుంచి మధ్యతరగతి, మధ్యతరగతి నుంచి ఎగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి నుంచి విలాసవంతమైనటువంటి ఈ 4 క్లాసెస్లో ఒక క్లాస్ నుంచి, ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఒక కంఫర్ట్ జోన్ ఏర్పడుతుంది. ఎవరికైనా, నాకైనా మీకైనా ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత నేను చాలా బాగున్నాను, నేను చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాను కాబట్టి నా కమ్యూనిటీ అంతా కంఫర్ట్ జోన్లో ఉంది అని ఒక మైండ్ సెట్లోకి వెళ్తున్నారు. కమ్యూనిటీ పీపుల్ అందరూ ఇవాళ సామాజిక వర్గం మొత్తం ఈ మైండ్ సెట్లోకి వెళ్తుంది. దీని గురించి మిరియాల వెంకట్రావు గారు, మా గురువు గారు, మాకు మార్గదర్శకులు, మాన్య మహోదయులైనటువంటి
మిర్యాల వెంకట్రావు గారు ఒక మాట చెప్పేవారు. మధ్యాహ్నం పూట మేము భోజనం చేసిన తర్వాత కూర్చుంటే మిర్యాల వెంకట్రావు గారు ఏమనేవాళ్ళంటే, ఈ జాతిలో ఉన్న ఒక లక్షణం తెలుసా నీకు అని అడిగేవారు. ఏంటి సార్ అంటే, మనం కడుపు నిండా భోజనం చేసి బ్రేవ్ తేంచి అట్లా మనం ప్రశాంతంగా మనం విశ్రాంతి తీసుకుంటే అమ్మయ్య నా కులం అంతా చాలా బాగుందని చెప్పేసి చాలా రిలాక్స్ అవుతాం. అదే మనకి ఏదైనా ఒక సమస్య వచ్చి మనకు ఒక ఇబ్బంది వచ్చి ఆ సమస్యకు పరిష్కారం దొరకకపోతే ఆ ఇబ్బందుల్లో నుంచి మనం బయటపడకపోతే అమ్మో నా కులానికి చాలా అన్యాయం జరిగిందంటాము, ఆక్రోశిస్తాము, ఎలుగెత్తుతాము. అది జాతి లక్షణం అన్నారు. ఈ లక్షణం ఈ మధ్యకాలంలో అంటే 20 సంవత్సరాల నుంచి తీసుకుంటే అంటే 1999 సాఫ్ట్వేర్ అండ్ రియల్ ఎస్టేట్ ఈ రెండు బూమ్స్ ఏం చేశాయంటే, సాఫ్ట్వేర్ భూమిలో చాలామంది చదువుకొని విదేశాలకు వెళ్ళటం జరిగింది. సాఫ్ట్వేర్ భూమిలో చాలామంది చదువుకొని విదేశాలకు వెళ్ళలేని వాళ్ళు చాలామంది భారతదేశంలోనే ముఖ్య నగరాల్లో చాలా మంచి పదవుల్లో మంచి ఉద్యోగాలు చేసుకుంటూ చాలా బాగున్నారు. ఇది ఆర్థికంగా ఈ కమ్యూనిటీ ముందుకు వెళ్ళినటువంటి ఒక అంశం. రియల్ ఎస్టేట్ భూమిలో కూడా చాలా ఎక్సలెంట్ స్టేటస్లోకి చాలామంది వెళ్ళారు. ఎంటర్ప్రెన్యూర్స్గా, ఇండస్ట్రియలిస్టులుగా, రియల్టర్స్గా రూపాంతరం చెందారు. వాళ్ళందరూ కూడా సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఇవాళ ఉన్నారు. ఇందులో ఎవరికి ఎటువంటి ఆక్షేపణ కానీ ఎటువంటి అనుమానం కానీ లేదు. అయితే వెళ్ళినటువంటి వీళ్ళు ఏం చేశారంటే, టోటల్ ఎంటైర్ నా కమ్యూనిటీ అంతా చాలా బాగుందని చెప్పేసి భ్రమల్లో ఉండిపోవటం జరిగింది. ఇక్కడ ఈ స్టేజ్కి వెళ్ళినటువంటి వాళ్ళ ఒక పర్సంటేజ్ తీసుకుంటే మునుపటితో పోలిస్తే బెటర్ పర్సంటేజ్లోకి వచ్చారు. కానీ టోటల్ కమ్యూనిటీ మొత్తం అభివృద్ధి చెందిందంటే చెందలేదు. అభివృద్ధి ఇంకా అభివృద్ధి ఎప్పుడు చెందుతుందంటే, ఈ విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, పారిశ్రామిక రంగాలలో విజయాలు సాధించినటువంటి వాళ్ళు రాజకీయంగా కూడా వాళ్ళు విజయాలు సాధిస్తేనే పూర్తి స్థాయిలో రాజ్యాధికారానికి వాళ్ళు చేరువవుతూనే ఈ కులం, ఈ సామాజిక వర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించినట్టు. అంటే మన జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యే స్థానాలు కానీ, ఎంపీ స్థానాలు కానీ, ఇతరత్ర రాజకీయంగా మనకున్నటువంటి అన్ని అవకాశాలని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడే సామాజిక వర్గం యొక్క అభ్యున్నతి సాధ్యమవుతుందని నా నిశ్చితాభిప్రాయం. Please subscribe our channel.